అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తాను ఊదరగొట్టిండు. ఉన్నాయి రద్దు చేస్తా అని వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు. ఆడిడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము. అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగనమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే, తాత ముత్తాతల నుంచి స్థిరాస్తులను మేము చేసి పెడితే ఈరోజు పల్లి బఠానీలకు మోడీ అమిత్ షా అమ్ముకుంటున్నారు. అందుకే ఈ విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణలో లెక్క పక్కా 14 సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం, కొత్త వాటిని పెంచి మీకు పంచిపెడతాం. ఇప్పుడు అదే కుట్ర అంటున్నా. ఆ రోజు మేము చట్టసభలలో ఉన్నాం కాబట్టి వాటిని మెడలోంచి తీసుకొచ్చినాం. ఈరోజు 400 సీట్లు వస్తే ఎవరితో అవసరం లేదు, రద్దు చేయాలనే విధానం. గతంలో కూడా 2 సార్లు బీజేపీ 13 నెలలు ఒకసారి, 5 సంవత్సరాలు ఒకసారి వాజ్పేయి గారు ఉన్నారు. ఆ రోజు ఈరోజు పోయినసారి రద్దు చేసినాం. ఎందుకు రద్దు చేయలే అంటే వాళ్ళ దగ్గర బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ రహస్య ఎజెండాను అమలు చేస్తారు. ఆ రహస్య ఎజెండాను ఒకవేళ నిజంగానే మీరు చెప్పిందే నిజం అనుకుందాం, ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ప్రజలకు మాట ఇస్తలేరు? బీసీ జనాభా లెక్క కడతాం, రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ ఓబీసీలకు పంచుతామని ఎందుకు అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పడం లేదు? ఇప్పుడు స్పష్టం కదా, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్పష్టంగా వేదికల మీద నుంచి బీసీ జనాభా లెక్క కట్టి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుతాం, పేదలకు పంచుతాం ఒక మాట చెప్తే అసలు ఈ అనుమానాలకే తావులేదు కదా. మీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్న పెట్టాలి కదా. ఇది ఎన్నో విషయాలు ప్రస్తావించారు, అబద్ధాలన్నీ. ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు? పోనీ ఇప్పుడు చెప్పమని కిషన్ రెడ్డిని, బండి సంజయ్, ఈటల రాజేందర్ బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతారా, పెంచరా? ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే, మొత్తానికే కొండనాలికకు మంది అయితే ఉన్ననాలిక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందర ఇదంతా ఏందనేది వాళ్ళు ఒకటొకటిగా రహస్య ఎజెండా బయట పెడుతున్నారు. పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడు చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు. వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయి ఉండే కదా. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? 10 సంవత్సరాలు బ్రూటల్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉండే, 300 పై సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఇన్ని బిల్లులను చట్టసభలో ఆమోదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుర్రో వాటిని వాళ్ళు అమలు చేస్తే అయిపోయేది కదా. పోనీ అది కూడా పక్కన పెట్టు. ఈరోజు మీరే 3వ అధికారం వస్తుంది అంటున్నారు కదా. మీరు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు చెప్పండి.
ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ? మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు. వాళ్ళ లెక్క ప్రకారం కేసీఆర్ నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము 40 సీట్లు దాటం. అవునా? ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది. 40 సీట్లు దాటనలో మేమైతే అమలు చేయలేం కదా. 400 వచ్చే సీట్లు బీఆర్ఎస్ బీజేపీ 400 సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఏమంటున్నా నేను. మీ విధానాన్ని, మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము.